ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రార్థించుకుందాం, ఏకీభవించండి. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ, 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 గ్లోరీ. దేవా స్తోత్రం, 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 స్తోత్రం. రాజులకు రాజా, ప్రభువులకి ప్రభువా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భూమిని ఆకాశమును సృజించిన గొప్ప దేవా, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయన. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యం పొగడబడుతున్న దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. నిత్యము మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా బోధకుడా, స్తోత్రము నాయన. స్తుతికి పాత్రుడా, ధవలవర్ణుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. త్రియేక దేవా, దేవా స్తోత్రం, 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 స్తోత్రం. జ్యోతిర్మయుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. ఈ దినమిచ్చినావు తండ్రి, నీకు స్తోత్రము నా తండ్రి. రాత్రంతా కాచి కాపాడిన దేవా, నీకు స్తోత్రము ప్రభువా. అయా, ఈ దినము చూడలేక ఎంతోమంది మరణించి ఉంటున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన గొప్ప దేవా, నీకు స్తోత్రము నాయన. నీ పాద సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకు వందనాలు రాజా. మాకు ఇచ్చిన మంచి వాతావరణంను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. దయగల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. ఈరోజు జరగనై ఉన్న రిపెంట్ కాన్ఫరెన్స్లో మీరు ఉండండి నాయన. మొదటి దినము నా తండ్రి, ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుండగా నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు తోడు నీడగా ఉండి నడిపించు నాయన. అయా, మరి ఈ కాన్ఫరెన్స్ జరుగుచుండగా నా తండ్రి, నిన్ను అందరూ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా నాయన, పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను ప్రభువా నిన్ను స్తుతించి ఆరాధించుచుండగా అయా, నీ సన్నిధిని కురిపించు నాయన ప్రభువా. నువ్వు సంచరించు నాయన. ప్రతి బిడ్డతోనైనా నువ్వు మాట్లాడు నాయన. ప్రతి బిడ్డను నువ్వు దర్శించు నాయన. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా, మరి ఈ కాన్ఫరెన్స్లో నా తండ్రి, ప్రతి ఒక్క ఆత్మ యేసు నామంలో రిపెంట్ అవునుగాక. ప్రతి ఒక్క ఆత్మ యేసు నామంలో మారు మనస్సు పొందునుగాక. అయా, వట్టి కుండ వలె వచ్చిన ప్రతి బిడ్డని నిండు కుండ వలె పంపించు నాయన ప్రభువా. నీ వాక్యము చేత బలపరచు నాయన ప్రభువా. ఆ వాక్యంను మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. వాతావరణం అంతా కూడా నీ అదుపులోకి ఉంచుకున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. వస్తున్న ప్రతి బిడ్డ రాకపోకలందు నువ్వు తోడు నీడగా ఉండి నడిపించు నాయన ప్రభువా. అయా, సహాయము దయచేయనైనా. వాక్యాన్ని బోధిస్తున్న పాస్టర్ని ప్రభువా నీ సిలువ చాటు మరుగుపరుచుకొని నాయన మా అందరితోనూ నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దయగల దేవా, బలహీనంగా ఉన్న వాళ్ళని బలపరచండి నాయన. ఆశతో వస్తున్న ప్రతి బిడ్డని ప్రభువా, ఆశని ప్రభువా నెరవేర్చమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. అయా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ 3 రోజులు నీ యొక్క సన్నిధి, కాపుదల, భద్రత వాళ్ళతో ఉంచండి నాయన. అయా, ఈ యొక్క ప్రభువా కాన్ఫరెన్స్ యేసు నామంలో మంచిగా జరుగుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దయగల దేవా, నీకు స్తోత్రం. ఇంకెక్కడెక్కడైతే ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయో ప్రభువా, ఏ కార్యాలు జరుగుతున్నాయో, ఏ మీటింగ్స్ జరుగుతున్నాయో ప్రభువా, ఏ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో వాటన్నిటి కోసం కూడా ప్రార్థిస్తుంటున్నాను నాయన. మంచి వాతావరణం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎవరికి ఏ ఇరుకులు, ఇబ్బందులు కలగకుండా నాయన, ప్రతి ఒక్కరూ నీ యొక్క ఆత్మచేత నింపబడి నాయన, ఆశీర్వదించబడి తిరిగి వెళ్ళుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల దేవా, నీకు స్తోత్రం. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన. అయా, ఎవరెవరు ప్రభువా అనారోగ్యతతో బాధపడుతున్నారో ఆ ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయా, ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి నాయన, బాగు చేయండి నాయన. థైరాయిడ్తో బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. ముట్టండి నా తండ్రి, బాగు చేయండి నాయన. హార్ట్ డిసీజ్ ఎవరికైతే ఉన్నాయో నా తండ్రి ప్రభా, మరి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. పీసీఓ
పీసీఓడి ప్రభా, అయా మరి లెగ్ పెయిన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తండ్రి, మాల్ ఫంక్షన్, ప్రతి విధమైన పెయిన్ నా తండ్రి, ప్రతి విధమైన వాపులు నాయన, ప్రతి విధమైన మాల్ ఫంక్షన్ ఏసు నామంలో స్వస్థపరచబడును గాక. అయా సహాయం చేయండి నాయన. నీ బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దయగల దేవ, కరుణగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, నీకు స్తోత్రము నాయన. విద్యా సంస్థల కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన. విద్యా సంస్థలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అందులో ఉన్న మేనేజ్మెంట్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ సంస్థలను నడిపిస్తున్న ఈ మేనేజ్మెంట్ని ప్రభా మీరు ఆశీర్వదించండి నాయన. సరి అయిన క్రమంలో ప్రభా మరి ఆ యొక్క విద్యా సంస్థలను నడుపుటకు నీ కృపను దయచేయండి నాయన. అక్రమంగా ప్రభా నడిపించడానికి వీల్లేదు నాయన. ప్రభా సహాయము దయచేయండి ప్రభా. అందులో ఉన్న లెక్చరర్స్ని ప్రభా, స్టూడెంట్స్ని ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విద్యని మాత్రమే వాళ్ళు బోధించుటకు నీ కృపను దయచేయండి నాయన. వ్యర్థమైన ఏవి బోధించకుండా సహాయం దయచేయండి ప్రభా. ఈ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో నా తండ్రి ప్రభా, చాలామంది చాలా విషయాలు ప్రభా ఎన్నో విద్యా సంస్థలలో జరుగుతుంటున్నాయి నా తండ్రి ప్రభా. ఎన్నో వినరాని సంఘటనలు వింటున్నాము నాయన. అయా మరి స్టూడెంట్స్కి భద్రత లేదు నా తండ్రి ప్రభా, సహాయం దయచేయండి నాయన. అయా అనుకోని కార్యాలు ప్రభా, వినకూడని కార్యాలు జరుగుతుంటున్నాయి ప్రభా. ఒక విద్యా సంస్థలో నా తండ్రి వ్యర్థమైన కార్యాలు ప్రభా జరుగుతూ ఉన్నాయి తండ్రి, జ్ఞాపకం చేసుకోనైనా. అలాంటి కార్యాలు ఏవి కూడా జరగకుండా నీ కృప నుంచమని ప్రార్థిస్తుంటున్నాము. అట్లా చేయడానికి ప్రోత్సహిస్తున్న దుష్టశక్తులన్నిటినీ యేసు నామంలో లయపరుస్తుంటున్నాము నాయన. అయా సహాయం దయచేయండి నాయన. ఈ ఆడపిల్లలకి నాయన భద్రత కల్పించండి నాయన ప్రభా. క్షేమంగా ఉండుటకు నీ కృపను దయచేయండి. వ్యర్థమైన నేర్చుకోకుండా నా తండ్రి విద్యా సంస్థకు వెళ్తున్నామంటే చక్కగా చదువుకోవడానికి తగిన జ్ఞానమును దయచేయండి. వ్యర్థమైన వాటికి ప్రభా ఆకర్షితులు కాకుండా, వ్యర్థమైన స్నేహం చేయకుండా, వ్యర్థమైన సహవాసం కలిగి ఉండకుండా బిడ్డలను కాచి కాపాడు నాయన. భద్రత దయచేయండి ప్రభా, సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఈ హాస్టల్స్లో కూడా నాయన బిడ్డలు అయా మరి ఏమేమో జరుగుతూ ఉన్నాయి నాయన. కెమెరాస్ పెడుతున్నారు ప్రభా, బిడ్డలని ప్రభా భద్రత లేకుండా చేస్తుంటున్నారు. ఎన్నో హాస్టల్స్ నాయన పేరు మోసిన పెద్ద సంస్థలు నా తండ్రి ప్రభా ఇట్లా ప్రభా సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా ఉంటున్నాయి ప్రభా. సహాయం దయచేయండి నాయన. ఇలాంటి కార్యాలను ప్రభా జరగకుండా సహాయం చేయండి నాయన. ఇలాంటి కార్యాలను ప్రోత్సహిస్తున్నటువంటి దుష్ట శక్తులన్నిటినీ యేసు నామంలో లయపరుస్తుంటున్నాము నాయన. ఈ ఆలోచనలు కలిగిస్తున్నటువంటి దురాత్మలు ప్రభా, ఈ కార్యాలు చేయడానికి ప్రోత్సహిస్తున్న దుష్టశక్తులు నాయన యేసు నామంలో లయమైపోవును గాక. సహాయం చేయండి నాయన. బిడ్డలకు తెలియదు నా తండ్రి, చదువుకోవడానికి కానీ వెళ్తున్నాం, హాస్టల్లో ఉంటున్నాం అనుకుంటున్నారు కానీ జీవితాలను పాడు చేసుకుంటున్నారు నాయన. సహాయం చేయండి నా తండ్రి. ఇలాంటి కార్యాలు జరగటానికి వీల్లేదు నాయన. నీ బిడ్డలకు ప్రత్యేకమైన భద్రత కల్పించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. దయగల దేవా స్తోత్రము తండ్రి. అయా మరి కొంతమంది హాస్టళ్లలో నాయన పురుషులు యవ్వనస్తులు నాయన, ఆడపిల్లలు మగపిల్లలు నాయన స్వేచ్ఛ జీవితాన్ని కోరుకుంటున్నారు తండ్రి. విచ్చలవిడిగా తిరుగుతుంటున్నారు నాయన. ఈ రోజుల్లో ఇదే ట్రెండ్ అంటున్నారు ప్రభా, ఈ రోజుల్లో ఇదే కల్చర్ అంటున్నారు తండ్రి. మరి తల్లిదండ్రులకు తెలియకుండా ఒక రహస్యమైన జీవితాన్ని గడుపుతుంటున్నారు నాయన. విచ్చలవిడిగా ఏది అనిపిస్తే అది చేస్తున్నారు నాయన. ఏమనంటే ఇది ట్రెండ్ అంటున్నారు నా తండ్రి. అట్లాంటి బిడ్డలను మీరు దర్శించండి నాయన. వారితో మీరు మాట్లాడండి నా తండ్రి ప్రభా. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దయగల దేవ, ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలియకుండా ఉంటున్నారు ప్రభా. యేసయ్య ఇదే కరెక్ట్ అనుకుంటున్నారు ప్రభా. అపవాది చూపిస్తున్న ప్రతి దారిలో నడుస్తుంటున్నారు నాయన. అయా కనికరించండి. యవన బిడ్డలను ప్రభా జీవితాలు పాడు చేసుకోకుండా నిలబెట్టమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. యవనస్తులు నాయన ప్రభా సహాయం చేయండి నాయన. పాదాలు రొట్టెళ్ళకుండా సహాయం చేయండి నాయన. ఎవరైతే ప్రభా ఇలాంటి కార్యాలు, ఇలాంటి రహస్యమైన జీవితాన్ని గడుపుతున్నారో ప్రభా యేసు నామంలో దానిలో నుంచి తొలగిపోవును గాక. తొలగించండి నాయన. మంచి జీవితాన్ని దయచేయండి. మంచి మార్గంలో, సరైన మార్గంలో వారిని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దయగల దేవ సహాయం దయచేయండి నాయన. బిడ్డలన్నీ రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. అయా మరి లైంగిక వేధింపులు ప్రభా ఎంతో మందికి ఎన్నో స్థలాల్లో నాయన, ఉద్యోగ రంగాల్లో ఇంకెక్కడెక్కడో నాయన తమ జీవితంలో లైంగిక వేధింపులతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం నేను ప్రార్థిస్తుంటున్నాను నాయన. ఆ బిడ్డను నువ్వు దర్శించు నా తండ్రి ప్రభా.
అలా జీవితంలో వాళ్ళు ఏదైతే ప్రభా మరి చూస్తుంటున్నారో ప్రభా, ఆయాస పడుతుంటున్నారో, బాధపడుతుంటున్నారో ఆ వేదనను ప్రభా తొలగించమని ప్రార్థిస్తుంటున్నాను. ఎవరికి చెప్పుకోలేక కొంతమంది నాయన మనస్సులోనే పెట్టుకొని బాధపడుతూ కుమిలిపోతుంటున్నారు నాయన. సహాయం చేయండి. ఆ బిడ్డలను మీరు దర్శించండి నాయన. సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. అయా అలాంటి ఆత్మలను ప్రభా యేసు నామంలో లయమైపోవునుగాక. దుష్టుడు ఎన్నో 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 రకాలుగా ప్రభా మరి అటాక్ చేస్తున్నాడు ప్రభా. బిడ్డలకు మనశ్శాంతి లేకుండా చేస్తుంటున్నాడు నాయన. నీ బిడ్డలకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు ప్రభా. ఇలాంటి కార్యాలు క్రియలు యేసు నామంలో లయమైపోవునుగాక. సహాయం చేయండి నాయన. బిడ్డలలో ఉన్న ఆవేదనను ఆ బాధను ప్రభా యేసయ్య తీసివేయండి నాయన. నెమ్మదిని దయచేయండి, ధైర్యంను దయచేయండి ప్రభా. సమాధానము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఏ బిడ్డ కూడా నాయన ఇలాంటి వాటిల్లో పడకుండా ప్రభా నీ కృపను చూపించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. దేవానికి స్తోత్రము నాయన. సహాయం చేయండి ప్రభువా. మరి వ్యభిచారం వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను నాయన. వాళ్ళ వృత్తి వ్యభిచారము నాయన. తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారో చాలామంది చేస్తున్నారు నాయన. ఆ బిడ్డలందరినీ నువ్వు దర్శించు నాయన ప్రభా. వాళ్ళతో మాట్లాడు తండ్రి ప్రభా. అందులో నుంచి బయటికి తీయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. తెలియక కొంతమంది అందులో చిక్కుకుపోతే నాయన, తెలిసి కొంతమంది చేస్తున్నారు ప్రభా. యేసయ్య ఈ రెడ్ లైట్ ఏరియాస్లో ఆ బ్రిడ్జ్ల కింద నాయన, సాయంత్రం అయిందంటే బ్రిడ్జ్ల కింద నిలబెడతా ఉంటారు నాయన. ఎక్కడ చూసినా వాళ్ళే అయిపోయినారు ప్రభు. యేసయ్య మరి చెడుతనమును విస్తరింపజేస్తున్నారు, వ్యభిచారాన్ని విస్తరింపజేస్తున్నారు నాయన. మంచి వాళ్ళను కూడా నా తండ్రి ప్రభు పాడు చేస్తున్నటువంటి దురాలోచనలు కలిగి ఉంటున్నారు ప్రభు. మార్చండి నాయన. యేసయ్య మార్చండి నా తండ్రి. యవనస్తులని ప్రభు అటువైపు పోనీయకుండా నా తండ్రి, అందులో పడకుండా నా తండ్రి ప్రభు మార్చమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆ వృత్తి చేస్తున్న ప్రతి బిడ్డకి మార్పు దయచే ప్రభు, మారు మనస్సు దయచే. ఆ వృత్తిని వదిలిపెట్టి నాయన మంచిగా న్యాయంగా ఇంకొక మంచి వృత్తి చేసుకుంటూ కృపను దయచేయండి, పని చేసుకున్నటకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రోజుల్లో అంత మోడర్న్ పద్ధతిలో నా తండ్రి ఎవరు చూసినా చాలా మంది ప్రభా రహస్యంగా ఇలానే చేస్తూ ఉన్నారు నాయన. డేటింగ్ యాప్స్ అని, డిజిటల్ యాప్స్ ప్రభా. ఎక్కడ చూసినా ఒక స్త్రీ పురుషుడు మాట్లాడుకుంటారంటే ప్రభా ఖచ్చితంగా వాళ్ళ మధ్య అపవాది నా తండ్రి అలాంటి ఆలోచనలు కల్పిస్తూ వాళ్ళని చెడు మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు నా తండ్రి. సహాయం చేయండి నాయన. ఇందులో పడకుండా నా తండ్రి వీళ్ళని బయటికి తీయండి నాయన. 1 కొరింథీయులకు 6వ అధ్యాయం 9-10లో నీ వాక్యం సెలవిస్తుంది నాయన ప్రభా. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. సహాయం చేయండి నాయన. ఈ వ్యభిచారం వృత్తిలో ఉన్న వీళ్ళందరినీ ప్రభా తీసివేయండి నాయన. వీళ్ళందరికీ నీ పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు నా తండ్రి ప్రభా. వీళ్ళందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను నాయన. మరి ఈ ఆడంగితనం ఉన్న వాళ్ళు తండ్రి, LGBTQ ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు నా తండ్రి ప్రభా. స్త్రీలు, పురుషులు తప్పులు చేస్తూ ప్రభా వాళ్ళ కామ వాంఛలను తీర్చుకుంటూ ఉండగా నా తండ్రి ప్రభా వాళ్ళని మార్చండి నా తండ్రి. వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చండి నాయన. పరలోక రాజ్యంలో వారికి స్థానము లేదు, వాళ్ళకి ఎంట్రీ లేదు నా తండ్రి ప్రభా. వాళ్ళని మార్చండి. ఈ ఆత్మలన్నిటిని రక్షించండి నాయన. సహాయం చేయండి నాయన. వారితో మాట్లాడండి నా తండ్రి. కృప చూపించండి నాయన. త్రాగుబోతులైనను, దొంగలైనను ప్రభా వీళ్ళెవ్వరికి కూడా నా తండ్రి నీ రాజ్యంలో ప్రవేశం లేదు. ఈ అలవాట్లు ఉన్న వాళ్ళందరినీ ప్రభా బాగు చేయండి నాయన. ఈ అలవాట్ల నుంచి దూరపరచండి నాయన ప్రభా. ఈ వృత్తిలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. బాగు చేయండి నాయన. ఒక్క ఆత్మ నశించడానికి ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి. ప్రతి ఒక్క ఆత్మ ప్రభా యేసయ్య మారు మనసు పొందాలి అన్ను ఆశపడుతుంటున్నావు తండ్రి. సహాయం చేయ ప్రభా. ఈ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తుంటున్నాను నాయన. దొంగతనం చేసే వాళ్ళు కూడా నా తండ్రి అదే వృత్తిలో ఉంటున్నారు ప్రభా. వాళ్ళకు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు నా తండ్రి. ఆ వృత్తిని విడిచిపెట్టుటకు నీ కృపను దయచేయనైనా. త్రాగుబోతులు నా తండ్రి, దూషణ చేసే వాళ్ళు ప్రభా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. వీటిలో నుంచి బయటికి తీయమని ప్రభా బతిమార్గుంచున్నాము తండ్రి. ఈ ఆలోచనలు పుట్టిస్తున్నా తండ్రి ఎటంటే అటు విచ్చలవిడిగా నడిపిస్తున్న ఈ దుష్ట శక్తులు, దురాత్మలు యేసు నామంలో
లయమైపోవును గాక. యేసయ్య సహాయం చేయండి. ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చుట్టూ నీ కంచెను ఉంచండి. నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. మారు మనస్సు యేసు నామంలో వీళ్ళందరికీ కలుగును గాక. సహాయం చేయండి నాయన. సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల దేవ, ఎలాంటి ప్రపంచంలో ఉంటున్నాము తండ్రి, ఎలాంటి కల్చర్లో బ్రతుకుతుంటున్నాము తండ్రి ప్రభా. అయా జాగ్రత్తగా ఉండుటకు మాకు నేర్పించిన ఆయన ప్రభా. మేము కూడా అందులో పడిపోకుండా కృపను దయచేయండి నాయన. మా నడవడిని ప్రభా మేము జాగ్రత్తగా పరిశీలించుకొని నా తండ్రి, మా నడతలను ప్రభా మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏమి ఆలోచిస్తున్నాము, ఏమి చేస్తున్నాము, ఏమి చూస్తున్నాము, ఏమి వింటున్నాము బహు జాగ్రత్తగా కనిపెట్టుకొని నా తండ్రి నీ సన్నిధిలో ఉండుటకు భయము భక్తి కలిగి నా తండ్రి నీ అడుగుజాడలో నీ వాక్యం చదువుతూ ఉండుటకు మా కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. దయగల దేవానికి స్తోత్రం. శుద్ధి చేయండి ప్రభా. మా తప్పులన్నీ క్షమించండి. మారు మనస్సు మాకు దయచేయండి నా తండ్రి. అయా నువ్వు వచ్చినప్పుడు మాకు ఎత్తబడే గుంపులో మేము ఉండుటకు నీ కృపను దయచేయమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ మమ్ములందరినీ ఒక నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.